సో ఈ వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. అలాగే ఈ వీడియోని స్కిప్ చేయొద్దు ఎక్కడా కూడా, ఎందుకంటే ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. లెట్స్ గో ఆన్ ద వీడియో. సో ఈ వీడియోలో నేను మీకు పాస్వర్డ్ మర్చిపోయినా, ఒకవేళ పాస్వర్డ్ మీరు చేంజ్ చేయాలనుకున్నా, ఇన్స్టాగ్రామ్ యొక్క అకౌంట్ యొక్క పాస్వర్డ్ చేంజ్ చేయాలన్నా, ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోయినా ఎట్లా రికవర్ చేసుకోవాలి, ఎలా రీసెట్ చేయాలి పాస్వర్డ్ అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా. సో 3 లైన్స్ మీద ట్యాప్ చేస్తే మీరు 3 లైన్స్ మీద ట్యాప్ చేస్తే మీకు ఇట్లా వస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అకౌంట్ సెంటర్ అని ఉంది. సో ఇక్కడ అకౌంట్ సెంటర్ అని ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసేయండి. దాని మీద ట్యాప్ చేస్తే మీకు ఇట్లా వస్తుంది అనమాట. సో ఇలా వస్తే పైకి స్క్రోల్ చేస్తే పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ ఉంది కదా, ఇక్కడ పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ ఉంది కదా. సో దాని మీద ట్యాప్ చేసేస్తే మీకు ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి. చేంజ్ పాస్వర్డ్, 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనమాట. ఈ 2 ఆప్షన్స్ ద్వారా మీరు చేసుకోవచ్చు. చేంజ్ పాస్వర్డ్ అని నొక్కితే మీకు ఇప్పుడు దీని మీద ట్యాప్ చేసి చూపిస్తాను. అలాగే ఇక్కడ రీసెంట్ ఈమెయిల్స్ అని ఉంది. ఇక్కడ ఈమెయిల్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడెక్కడ లాగిన్ అయి ఉన్నారు అసలు ఈ మెయిల్తో అనేది మీకు ఇక్కడ ఇచ్చారనమాట. సెక్యూరిటీ చెకప్ అంటే మీరు ఇచ్చిన నెంబర్కి మెయిల్కి కోడ్ అయితే సెండ్ చేస్తారు. సో నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇక్కడ ట్యాప్ చేస్తే చేంజ్ పాస్వర్డ్ అని, అకౌంట్ ఇదే కదా. సో ఇక అకౌంట్ మీద చేస్తే ఇక్కడ చూసుకోండి, కరెంట్ పాస్వర్డ్, న్యూ పాస్వర్డ్, ఎంటర్ పాస్వర్డ్ అని ఉంది. సో ఇక్కడ మీరు ఫర్గాట్ పాస్వర్డ్ అని టైప్ చేస్తే, ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ మీద మీరు ట్యాప్ చేసేయండి. సో ట్యాప్ చేస్తే మీకు ఇదిగోండి ఇక్కడ ఈమెయిల్కి అయితే సెండ్ అయిపోతుంది అనమాట. మీరు ఏ అయితే ఈమెయిల్ ఇచ్చారో ఆ ఈమెయిల్కి సెండ్ అవుతుంది. సో నేను మీకు చూపిస్తాను. సో ఇదిగోండి, ఇక్కడ మీరు పాస్వర్డ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇట్లా అయితే వస్తుంది మీకు మెయిల్కి, మీ మెయిల్కి వస్తుంది. నాకైతే వచ్చింది అనమాట. ఇదండి, ఇట్లా అయితే మీరు పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఇందాక చెప్పినట్లుగానే సో ఇక్కడ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అని ఉంది. సో దాని మీద మీరు ట్యాప్ చేసైనా మీరు రికవర్ చేసుకోవచ్చు. మీకు ఒక మెథడ్ అయితే చెప్తాను, చాలా సింపుల్ అనమాట. ఇప్పుడున్న అప్డేటెడ్ వెర్షన్లో ఎలా అయితే మీరు పాస్వర్డ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ అప్డేట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి టెక్నాలజీకి సంబంధించిన అప్డేట్స్ అయితే నేను మీకు షేర్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో తప్పకుండా షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి.